చాణక్య నీతి వాక్యాలు. స్త్రీల గురించి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్త్రీల స్వభావం మరియు ప్రవర్తనపై. పురుషునితో పోలిస్తే స్త్రీ 4 రెట్లు బిడియంగా, 6 రెట్లు ధైర్యంగా, 8 రెట్లు కామంతో ఉంటుంది. స్త్రీల స్వభావం మరియు ప్రవర్తనపై. ఈ వాక్యం స్త్రీల భావోద్వేగాలు మరియు శారీరక లక్షణాలు పురుషుల కంటే ఎక్కువగా ఉంటాయని చాణక్య విశ్వసిస్తాడని సూచిస్తుంది. విశ్వాసంపై. ఒక స్త్రీ తన భర్త పట్ల విధేయత ఇసుకతో చేసిన తాడు లాంటిది. విశ్వాసంపై. స్త్రీల విశ్వాసం అల్పమైనదిగా మరియు నమ్మదగినదిగా ఉండకపోవచ్చని చాణక్య భావించాడు. రహస్యాలపై. మీ భార్యకు మీ రహస్యాలను చెప్పవద్దు. రహస్యాలపై. చాణక్య పురుషులకు తమ రహస్యాలను భార్యలకు చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నాడు. ఎక్కువ బహిర్గతం చేయడంలో సంభావ్య ప్రమాదాన్ని సూచిస్తున్నారు. భార్యను నియంత్రించడంపై. జ్ఞానవంతుడు కష్టకాలంలో ధనం పొదుపు చేసుకోవాలి, భార్యను నియంత్రణలో ఉంచాలి మరియు కుటుంబానికి గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ప్రవర్తించాలి. భార్యను నియంత్రించడంపై. కుటుంబ గౌరవం మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి భార్యను నియంత్రించడంతో పాటుగా ఇంటిని నిర్వహించడం చాలా అవసరమని ఈ సూత్రం సూచిస్తుంది. స్త్రీల కోరికలపై. స్త్రీలకు ఆకలి 2 బిడియం 4, ధైర్యం 6, కామం 8 రెట్లు పురుషులతో పోలిస్తే ఉంటుంది. నెక్స్ట్. స్త్రీల కోరికలపై. స్త్రీలలో పురుషుల కంటే బలమైన కోరికలు మరియు భావోద్వేగాలు ఉంటాయని చాణక్య భావిస్తున్నాడు. నెక్స్ట్. స్త్రీల స్వభావంపై. కోకిల పక్షి యొక్క అందం దాని పాటలో ఉంటుంది. స్త్రీ యొక్క అందం ఆమె పవిత్రతలో ఉంది మరియు వికారమైన వ్యక్తి యొక్క అందం అతని జ్ఞానంలో ఉంది. నెక్స్ట్. స్త్రీల స్వభావంపై. కోకిల పక్షి అందం దాని పాటలో ఎలా ఉంటుందో అలాగే స్త్రీలలో పవిత్రత యొక్క ప్రాముఖ్యతను చాణక్యుడు నొక్కి చెప్పాడు. నెక్స్ట్. స్త్రీల సంస్కారం. స్త్రీలు దాన, ధర్మం, శ్రద్ధ, సేవ, ప్రేమ, క్షమ మరియు సత్యం యొక్క ప్రతిరూపాలు. నెక్స్ట్. స్త్రీల సంస్కారం. స్త్రీలు అనేక విలువైన గుణాలకు ప్రతీకలు అని చాణక్య అంటాడు. నెక్స్ట్. స్త్రీల విద్య. స్త్రీ వల్ల గృహానికి చక్కని రూపం, విద్య మరియు సంస్కారం అతి ముఖ్యమైనవి. నెక్స్ట్. స్త్రీల విద్య ఒక ఇంటికి శ్రేష్ఠత మరియు ప్రతిష్ఠ చేకూర్చేది. స్త్రీలు మరియు వారి విద్య అని చాణక్య విశ్వసించాడు. నెక్స్ట్. స్త్రీల సహనం. స్త్రీలు సహనంతో కూడినవారు, కానీ అవసరమైనప్పుడు సింహ సాహసాన్ని ప్రదర్శిస్తారు. నెక్స్ట్. స్త్రీల సహనం. స్త్రీలు సాధారణంగా సహనంతో ఉంటారు, కానీ కష్ట సమయంలో సింహ సాహసం చూపిస్తారని చెప్పబడింది. నెక్స్ట్. స్త్రీల పుణ్యం. సన్మార్గంలో నడిచే స్త్రీ కుటుంబాన్ని సకల సంపదలతో ఆనందంగా ఉంచగలదు. నెక్స్ట్. స్త్రీల పుణ్యం. సన్మార్గంలో నడిచే స్త్రీ కుటుంబానికి ఆనందాన్ని మరియు శ్రేయస్సును అందిస్తుందని చెప్పబడింది. నెక్స్ట్. స్త్రీల గుణం. కనివిని ఎరుగని సౌందర్యం, పదార్థ సంపద కంటే ఎక్కువ విలువైనది స్త్రీ యొక్క గుణం. నెక్స్ట్. స్త్రీల గుణం. స్త్రీల గుణం వారి సౌందర్యం మరియు సంపద కంటే ఎక్కువ విలువైనదిగా చెప్పబడింది. నెక్స్ట్. స్త్రీల సంపత్తి. స్త్రీలకు సంస్కారం మరియు వినయం అత్యంత విలువైన సంపత్తులు. నెక్స్ట్. స్త్రీల సంపత్తి. స్త్రీలకు వారి సంస్కారం మరియు వినయం అత్యంత ముఖ్యమైనవని చాణక్య చెబుతాడు. నెక్స్ట్. ఈ వాక్యాలు చాణక్య యొక్క స్త్రీలపై ఉన్న అభిప్రాయాలను సూచిస్తాయి. అవి అతని కాలంలో ప్రస్తుత విస్తృత సామాజిక సాంస్కృతిక సందర్భంలోకి ప్రతిబింబిస్తాయి. అవి ప్రస్తుత సమాజంలో నైతిక దృక్కోణం నుంచి చూసినప్పుడు వివాదాస్పదంగా ఉండవచ్చు. ఈ వాక్యాలు చాణక్యుని కాలంలో స్త్రీల మీద ఆయన కట్టిన కొన్ని నైతిక వాక్యాలు. ఇవి అప్పటి సమాజంలో ఉన్న భావజాలాన్ని ప్రతిబింబిస్తాయి.